నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 494 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేరున్నారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో బసమేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జరాసంఘం మండలం మాచ్నూర్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటు బస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎంతో పాటు సభలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు పోలీసులు. ఇక సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సీఎం షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నారు. 11 గంటలకు ఇటు పస్తాపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హుగ్గెల్లి వెళ్తారు. హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా జరాసంగం మండలం మాచ్నూర్కి వెళ్లి కేంద్రీయ విద్యాలయం ఇప్పటికే మంజూరైంది, అక్కడ తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయి. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించి నూతన భవనాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇటు పస్తాపూర్ చేరుకుంటారు. మార్గం మధ్యలో ఆయన దాదాపుగా జహీరాబాద్ ప్రజల చిరకాల వాంఛగా ఉండిపోయింది ఆర్ఓబి నిర్మాణం అనేది ఇప్పటికే పూర్తి చేసుకుంది. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్ఓబిని ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా నిమ్స్ కి అక్కడ ఇప్పటికే పూర్తయినటువంటి రోడ్డు పనులను కూడా ప్రారంభించి దాదాపుగా 450 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ తర్వాత పస్తాపూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం మాట్లాడబోతున్నారు. జహీరాబాద్ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు నిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించి పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ సీఎం టూర్ కు సంబంధించి అడ్డుకునే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి భద్రతను బందోబస్తును ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసుల బందోబస్తులో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ పంకజ్ పరిస్థితి చెప్తున్నారు. ఇంకా ఏర్పాట్లను మొన్న 2 రోజుల పాటు మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, కలెక్టర్ వల్లూరు క్రాంతి దగ్గరుండి పర్యవేక్షించారు. ఎక్కడ కూడా భద్రతాపరమైనటువంటి లోటుపాట్లు రాకుండా ఉండేందుకు కావచ్చు, అదేవిధంగా సభకు తరలి వచ్చే వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కావచ్చు, వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు అధికారులను కావచ్చు, పార్టీ నేతలకైతే ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద అయితే సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు పర్యటన తర్వాత సీఎం ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలో ఉంది. ఆ సమావేశంలో సీఎంతో పాటు సిఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొనబోతున్నారు. నీతి ఆయోగ్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ అంశంలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక జహీరాబాద్ కు సంబంధించి సీఎం వస్తున్న నేపథ్యంలో ఇటు విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జహీరాబాద్ లో ప్రస్తుతం సీఎం ప్రారంభిస్తున్నటువంటి పనులన్నిటికీ గత ప్రభుత్వంలోనే అంకురార్పణ జరిగింది. ఇప్పుడు సీఎం వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇక సీఎం జహీరాబాద్ కు ప్రత్యేకంగా ఇచ్చే నిధులేంటి అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు సీఎం పర్యటనకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు విపక్ష నేతలు కావచ్చు, ఇటు నిమ్స్ బాధితులు, మరోవైపు ఫార్మా సిటీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరు కూడా అటువైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. ఆశా. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.